వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశాన్ని ఎప్పుడు విడగొట్టి ముక్కలు ముక్కలుగా చేసి ఆక్రమించాలి, లేదా కాశ్మీర్ని ఆక్రమించాలి, జమ్మూను ఆక్రమించాలి అని చూసే పాకిస్తాన్కి తిక్క కుదురుతోంది. ఎవరు ఏది ఎక్కువగా కోరుకుంటే దేవుడు అదే ఇస్తాడు అన్నట్టు ఎదుటివారి చెరును కోరుకునే పాకిస్తాన్కి ఇప్పుడు చెడే జరుగుతోంది. పీఓకే పాకిస్తాన్ నుంచి విడిపోయే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు విత్తిన ముళ్ళ మొక్కల ఫలితాన్ని ఈరోజు అదే పాకిస్తాన్ అనుభవిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బహిరంగంగానే గట్టిగా తమ గలాన్ని విప్పి చెప్తున్నారు. పీఓకే ఎప్పటికీ పాకిస్తాన్లో భాగం కాదు, మాపై జులుం చేయడం ఆపండి, లేకపోతే భారత్లో కలిసిపోవడానికి మేము సిద్ధం. మమ్మల్ని పీఓకే ప్రజలను భారత్లో కలుపుకోండి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఓ పక్క నుంచి పాకిస్తాన్కి గట్టి హెచ్చరికలు ఇచ్చుకుంటే వేలాది మంది ప్రజలు రోడ్లపై నుంచి ఇస్లామాబాద్ వీధులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు భారతదేశంలో అశాంతిని రేపాలని చూసిన పాకిస్తాన్కి ఇప్పుడు వారికి కర్మ తలుపులు తట్టి తెరుచుకున్నట్టయింది. మన దేశంలో ఏవైతే కుట్రలు చేయాలని చూశారో ఈరోజు సొంత దేశంలో అదే జరుగుతోంది. మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అసలు నిజం ఏంటంటే పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో ఒక అంతర్భాగమే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది భారత్లో కలవక తప్పదు. 1947లో కాశ్మీర్ మహారాజు హర్సింగ్ గారు భారతదేశంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ భారతదేశంలో విలీన ఒప్పందంపై అధికారికంగా సంతకం కూడా చేశాడు. కానీ 1948లో పాకిస్తాన్ అక్రమంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పీఓకే ప్రజలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం పెడుతున్న ఈ ఆర్తనాదాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నాయి. కాలం కలిసి వచ్చినప్పుడు మొత్తం జమ్మూ కాశ్మీర్ తిరిగి భారతదేశంలో కలిసిపోవడం ఖాయం. అవునంటారా, కాదంటారా? దానివల్ల లాభం అంటారా, నష్టం అంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1వ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈరోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.